నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల తదియ తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నవగ్రహాలలో శుక్రగ్రహానికి ప్రీతిపాత్రమైన రోజని, శుక్రుణ్ణి ప్రసన్నం చేసుకోవటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు నవగ్రహాలలో శుక్రుడికి ప్రీతికరమైన విధంగా ప్రత్యేకమైన ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహించాలి. నవగ్రహాల్లో శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే స్నానం చేసే నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు, పన్నీరు కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేస్తూ ఓం ఘం శుక్రాయ నమః అని మనస్సులో స్మరించుకోవాలి. స్నానం చేసిన తర్వాత నానబెట్టినటువంటి అలసందలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే ఒక అరటి ఆకు తీసుకొని ఆ అరటి ఆకులో 1 కేజీ బియ్యము, తెల్లటి వస్త్రాలు, కుంకుమ పువ్వు, పన్నీరు ఉంచి ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలా ఇవ్వటం ద్వారా శుక్రగ్రహాన్ని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే శుక్రుడికి ప్రియమైన రోజు కాబట్టి శుక్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి రాజరాజేశ్వరీ దేవిని కూడా ప్రసన్నం చేసుకోవాలి. జ్యోతిష శాస్త్రపరంగా ప్రతి గ్రహానికి అధిష్టాన దేవత ఉంటుంది. నవగ్రహాల్లో శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరీ దేవి కాబట్టి ఈరోజు రాజరాజేశ్వరి అష్టకాన్ని పఠించినా కూడా శుక్రుడి బలాన్ని పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శుక్రుడు జ్యోతిష శాస్త్రపరంగా వివాహ దాంపత్యకారకుడు కాబట్టి వివాహపరమైన సమస్యలు, దాంపత్య సమస్యలు అధిగమించడానికి ఈరోజు శుక్రగ్రహానికి ప్రత్యేకమైన ఆరాధనా కార్యక్రమాలు నిర్వహించాలి. అలాగే కళారంగంలో విశేషంగా రాణించడానికి, అత్యున్నత స్థాయికి ఎదగటానికి కూడా ఈరోజు చేసే శుక్రుడి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత శుక్రుడికి సంబంధించిన హిమకుంద మృడాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం తం భార్గవం ప్రణమామ్యహం అంటూ శుక్రుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవాలి. అలాగే శుక్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రం ఓం శ్రీ రాజమాతంగ్యై నమః. ఈ మంత్రాన్ని ఈరోజు వీలైనన్నిసార్లు పఠించడం ద్వారా కూడా జాతకంలో శుక్రబలాన్ని పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఆషాఢ శుక్ల తదియ సందర్భంగా ఈరోజు సాయంకాలం పూట ప్రత్యేకమైన విధంగా ఇంటి ఆవరణలో ఇంట్లో దీపాలు వెలిగించాలి. ఈరోజు సాయంకాలం ప్రదోషకాలంలో మీ పూజా మందిరంలో దీపాలు వెలిగించాలి. గుమ్మానికి ఇరువైపులా దీపాలు వెలిగించాలి. పెరట్లో తులసి కోట దగ్గర దీపాలు వెలిగించాలి. అలా దీపాలు వెలిగించిన తర్వాత కనకధారా స్తోత్రాన్ని 9 సార్లు పఠించినట్లయితే శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఆషాఢ శుక్ల తదియ సందర్భంగా శుక్రుడిని ప్రసన్నం చేసుకోవటం, అధిష్టాన దేవత అయినటువంటి రాజరాజేశ్వరీ దేవికి సంబంధించిన స్తోత్రపారాయణలు చేసుకోవటం, మంత్రజపం చేయటం ద్వారా జాతకంలో శుక్రుడి బలము, రాశిపరంగా శుక్రుడి బలం పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల చవితి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే మంగళవారం చతుర్థి తిథితో కలిసి వచ్చిన సందర్భంగా భౌమ చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. కామాక్షీదేవిలో ఉన్నటువంటి విష్ణు శివస్వరూపాలను కూడా భావించాం. దీన్ని బట్టి వేదాలు ఒక సముద్రం అయితే ఆ సముద్రాన్ని మథనం చేస్తే 3 రత్నాలు వస్తాయన్నాడు అప్పయ్య దీక్షితుల వారు. ఆ 3 రత్నాలు ఏమిటంటే శివరత్నం, శక్తిరత్నం, విష్ణురత్నం. 3 శివుడు, శక్తి, విష్ణువు, ఈ 3 కావాలి మనకి. ఎందుకంటే శివుడు యొక్క శక్తి అమ్మవారు, అప్పుడు 2 వచ్చేసారు కదా. ఆ శక్తి ప్రపంచమంతా వ్యాపిస్తే విష్ణువు. అంతే అయిపోయిందండి. ఇక్కడ అర్థమైంది కదా. శివుడు సృష్టికి ముందు ఉన్నటువంటి పరమేశ్వరుడు, ఆయన యొక్క శక్తి అమ్మవారు, ఆ శక్తి ప్రపంచమంతా వ్యాపించిపోతే విష్ణువు. కనుక 3 మనకు ప్రధానం ఇక్కడ గమనిస్తున్నాం కదా. ఆ 3 రత్నాలు. అందుకే ముగ్గురులో ఎవరిని ఆరాధించినా ముగ్గురు ఒకటే అని ఆరాధించాలి. ఆ 3 రత్నాలు ఉన్న చోటు కాంచీపురం. కనుక కాంచీపురం 3 రత్నాల క్షేత్రం అండి. ఇక్కడ విష్ణు భక్తులకి అదే క్షేత్రం, శివభక్తులకి అదే క్షేత్రం, శక్తి భక్తులకి అదే క్షేత్రం. ముగ్గురు ఒకటన్న వారికి మహాక్షేత్రం. ఇంకా చెప్పడానికి కూడా ఇక్కడ
అందుకు విష్ణువు ఉన్నటువంటి వరదరాజస్వామి ఆలయ ప్రాకారము, ఆ మధ్యలో ఉన్న ఆలయాలు కలిపితే ఒక మహాక్షేత్రం అది. దానికి 2 పేర్లు ఉన్నాయి, విష్ణుకోటి, పుణ్యకోటి అని 2 పేర్లు ఉన్నాయి. అలాగే ఏకాంబరేశ్వర స్వామి ఉన్నటువంటి ఆలయము, దాని చుట్టూ ఉన్న మహాప్రాకార మధ్య భాగం అంతా కూడాను అంటే పురాణం ఎలా వర్ణించిందో ఆ కొలతలు తీసుకుని దాని పరిధుల్లో ప్రాకారాలు నిర్మాణం చేశారండి ఇక్కడ. కనుక ప్రాకారంలో క్షేత్రం అనమాట, అది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ ఏకాంబ్రనాథుడు ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారం అంతా కలుపుకొని అందులోనే ఏకాంబ్ర వృక్షం ఉంటుంది, ఇంకా తీర్థాలు ఉంటాయి, అనేక శివాలయాలు ఉపాలయాలు చాలా ఉంటాయి. ఇవంతా కలుపుకుంటే దాని పేరు రుద్రకోటి. అంతకుముందు చెప్పినది వరదరాజస్వామి పరిసరాలన్నీ విష్ణుకోటి, మరొక పేరు పుణ్యకోటి, ఇది రుద్రకోటి. ఆడ తర్వాత అమ్మవారు ఉన్నటువంటి చోటు మొత్తం శ్రీచక్ర స్వరూపము, శక్తి స్వరూపము, దాని పేరు అది రుద్రకోటి, ఇది విష్ణుకోటి అయితే ఇది కామకోటి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక కామకోటి అనే పేరు మనకి పీఠాలు స్థాపించక ముందే శక్తిపీఠంగా ఉంది అది, ఇది తెలుసుకోవాలి. త్రికూట కామకోటిక. ఆ కామకోటిక అనే మాట శంకరులు రాకముందు ఉన్నటువంటి లలితా సహస్రనామాల్లో ఉన్నది. కనుక కామకోటి పీఠము అనాదిగా ఉన్న శక్తి పీఠము. శంకరులు అక్కడికి వచ్చి శ్రీచక్ర ప్రతిష్టాపన చేయడం చేత శంకరుల యొక్క ఉనికి కూడా మనం కామకోటి పీఠమును వ్యవహరిస్తున్నాం. కానీ కామకోటి పీఠం అనేది అమ్మవారి యొక్క శక్తి పీఠం, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కామాక్షి వెలసినటువంటి కాంచీపుర క్షేత్రము శక్తి పీఠాల్లో ప్రధానమైనది. ఇందులో ప్రధానంగా కాంచీపురం, కామాక్షి ఈ 2 పేర్లు మననం చేసుకుంటే చాలా ధన్యులమవుతాం. కాంచీపురం గురించి చెప్పుకుంటున్నప్పుడు క్షేత్రాలకు ఒక శక్తి ఉంది. మనం ఎక్కడ ఉండి క్షేత్రంలో ఉన్న దేవతలను స్మరించినా ఆ దేవతాశక్తి సర్వవ్యాపకం కనుక అక్కడున్న దేవతాశక్తి స్మరించిన వారి హృదయంలో ప్రతిఫలించి వారిని అనుగ్రహిస్తుంది. మనకి మొత్తం కాంచీపురంలో ఉన్న సర్వదేవతలు, తీర్థాలు, వీటన్నిటి శక్తి మనం పొందుతూ ఉన్నాం. ఒకడే పరమేశ్వరుడు ఈ ప్రపంచాన్నంతా నిర్వహించేవాడు. కానీ ఒకే పరమేశ్వరుడు తన శక్తితో ప్రపంచాన్ని నిర్వహించడం కోసం అనేక దేవతల రూపాలు ధరించాడు. కనుక అనేక దేవతలు ఒకే పరమేశ్వరుని యొక్క శక్తులు. ఈ మాట అలాగే గుర్తుపెట్టుకోండి. కనుక ఏ దేవత నమస్కరించినా మనం ఆ పరమేశ్వరునే నమస్కరిస్తున్నాం. అందుకే అనేక దేవతల్ని నమస్కరిస్తూ అనేక దేవతల రూపమైన ఏకేశ్వరుడికి మనం నమస్కారం చేయాలి. ఈ ఏకేశ్వరుడు ఈ ప్రపంచాన్ని నిర్వహించేటప్పుడు ప్రకృతి రూపంలో పంచభూతాలని, ఆ పంచభూతాలతో జీవులని నడుపుతూ ఉన్నాడు. కనుకనే మనకు కనబడుతోంది పంచభూతాత్మకమైన ప్రకృతి. తర్వాత మనము అంటే మీరు, నేను, చెట్టు, పూట, పక్షి, పశువు, దేవతలు సర్వము కూడాను ఈ ప్రకృతిలో భాగాలే. కనుక ప్రకృతిలో ఉన్న మనము, ఈ 2 ఎవరి చేతిలో ఉన్నాయో వాడి పేరు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఈ జీవుల్ని ప్రకృతిని కూడా కలిపి నడుపుతున్నాడు. ఎందుకంటే జీవులు ప్రకృతి చేతిలో ఉంటారు, ప్రకృతి పరమేశ్వరుడి చేతిలో ఉంటుంది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక పరమేశ్వరుడి చేతిలో ప్రకృతి చేతిలో జీవులు ఉంటారు. దీన్ని బట్టి అర్థమైంది ఏమిటి? జీవులు ప్రకృతి కూడా పరమేశ్వరుడి చేతిలోనే ఉన్నారు. కనుకనే ఏ పరమేశ్వరుడి చేతిలో మనము ప్రకృతి కూడా ఉన్నదో ఆ పరమేశ్వరుని మనం ఆశ్రయించితే మనం ధన్యులమవుతాం. అలాగే ప్రకృతిని జీవుల్ని నియమించే పరమేశ్వరుడు ఈ ప్రకృతిని జీవుల్ని నిర్వహించుతున్నాడు తన శక్తితో కదా. ఆ శక్తి పేరు అమ్మవారు అని చెప్తున్నాం ఇక్కడ. ఆ అమ్మవారే కాంచీపురంలో 3 రూపాలతో నెలకొని ఉన్నారు. ఒకటి శివరూపం, ఇంకొకటి వరదరాజస్వామి అయిన విష్ణువు రూపం, 3వది కామాక్షి రూపం. ఈ 3 రూపాలతో ఉన్నది ఒకే పరమేశ్వరుని యొక్క శక్తి. చిత్రం ఏంటంటే పరమేశ్వరుడు వేరుగా, శక్తి వేరుగా ఎప్పుడు ఉండరు. ఒక దీపము దాని కాంతి వేరుగా ఉంటాయా చెప్పండి? సూర్యుడు దాని వెలుగు వేరుగా ఉండవు, చంద్రుడు దాని వెన్నెల వేరుగా ఉండవు. అలాగే పరమేశ్వరుడు ఆయన శక్తి వేరుగా ఉండవు. గనక శక్తి కనబడుతుందంటే శివుడు కనబడుతున్నాడని అర్థం ఇక్కడ. ఆ విధంగా 3 రూపాలతో కనబడుతున్న శివశక్తులకు మనం నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు కాంచీ మండలాన్ని భావన చేద్దాం. కాంచీపురానికి ఎల్లలు చెప్తున్నారు చూడండి. ఎంతవరకు కాంచీ అని చెప్పవచ్చు? ఇప్పుడు మనం ఏర్పరచుకున్న ఎల్లలు కాదు, పురాణం చెప్తున్న ఎల్లలు. దీన్ని అఖండ కాంచీ మండలం అని అంటారు ఇక్కడ. అఖండ కాంచీ మండలం. ఈ కాంచీ మండలం ఏ ఏ పరిధుల్లో ఏర్పడిందో కూడాను కామాక్షి విలాసం అని మార్కండేయ పురాణం చెప్తున్నది. ఆ పరిధుల్లో ఉన్న పవిత్రమైనటువంటి ధామాలకు మనం నమస్కారం చేసుకుంటూ వెళదాం. ఇక్కడ మీకు అనేక దేవతల పేర్లు, అనేక తీర్థాల పేర్లు, అనేక క్షేత్రాల పేర్లు వినబడతాయి. ముందు కాంచీపురం ఎక్కడెక్కడుందో చూపిస్తున్నారు. ఇది గంగా నది దక్షిణ దిక్కునుంది అని చూపిస్తున్నారు. అంటే అక్కడ గంగని చూపించి అక్కడికి దక్షిణ దిక్కునున్నటువంటి కాంచీపురం వైపు మనకు తీసుకొచ్చారు. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే భారతదేశం తూర్పున ఉన్నటువంటి అక్కడ హిమాలయ పర్వతాలు, ఉత్తర హిమాలయ పర్వతాల దగ్గర నుంచి
దక్షిణాన ఉన్న సముద్రం వరకు కలిపి అఖండముగా భాషిస్తున్నది. ఇక్కడ ఆ హిమాలయ పర్వతాల్లో పుట్టి ప్రవహిస్తూ వచ్చింది గంగానది కనుక మొదట గంగానదిని స్మరించారు. అంటే భారతీయుడు ఎక్కడున్నా గంగని స్మరించిన వాడి సంస్కారం. అందుకే గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ప్రతిరోజు పొద్దున్న పూట మనం సర్వనదీమతల్ని స్మరిస్తున్నాం. నదుల్ని స్మరించడం అంటే నదీ మాతృకులు, ఒక్కొక్క నదికి ఒక్కొక్క దేవత ఉంటారు నదీ మాతృకులు. ఈ నదీ మాతృకులు నమస్కరించడం అనేది వేదంలో కనబడుతుంది. విశ్వామిత్రుల వారు ఒకప్పుడు నదిలో పడవ ఎక్కబోతూ నదీమతల్ని నమస్కరిస్తూ నదీ మాతృకుల గురించి చెప్తాడు వేదంలో. అద్భుతమైన భావం ఇక్కడ. వేదాల్లోనే కొన్ని నదుల గురించి ప్రస్తావన చేశారు. ఇవి దేవతా స్వరూపాలు. ఎందుకంటే అమ్మవారు మనల్ని అనుగ్రహించడం కోసం తీర్థరూపములతో ప్రవహిస్తున్నది కనుక నదులన్నీ అమ్మవారి రూపాలని చెప్తారు. అమ్మవారి యొక్క ప్రధానాంశ స్వరూపమే నదీ రూపము, తీర్థరూపము. అంటే జగన్మాత మన కోసం నదుల రూపంలో వచ్చి కాపాడుతుంది. ఎందుకంటే తల్లి మన కడుపు నింపడానికి, మన ఆర్తిని పోగొట్టడానికి ఎంత తపన పడుతుందో, జగత్తులో ఉన్న జీవుల ఆర్తి పోగొట్టడం కోసం అమ్మవారు కూడా అంత ప్రేమను చూపించారు. ఆ ప్రేమే నదులై ప్రవహిస్తోంది కనుక ప్రతి నదిలో అమ్మవారి యొక్క కరుణని మనం పరిశీలించాలి. అమ్మ కరుణే నదులై ప్రవహిస్తున్నది. కానీ భారతదేశ నదులు ప్రపంచంలో నదులు, ప్రపంచమంతా కూడా భగవత్ స్వరూపమే అయినప్పటికీ భారతదేశంలో నదులకు ప్రత్యేకత ఉన్నది. అదేమిటి అంటే మహర్షులు తపస్సుల వల్ల నదులు ప్రవహించాయి ఇక్కడ. అలా భగీరథ మహర్షి యొక్క తపస్సు చేత ఎక్కడో అంతరిక్షంలో వియత్పథంలో ఉన్నటువంటి గంగానది శివ జటాచూటాన్ని అభిషేకించి ప్రవహించి వచ్చి హిమోత్పర్వత ప్రాంతాల మీదుగా వస్తున్నది. అలాంటి గంగతో పాటు యమున, సరస్వతి ఇత్యాది నదులు ప్రవహిస్తున్నాయి. చిత్రం ఏంటంటే అలా ఉత్తరాదిని పావనం చేసిన నదులు దక్షిణ పథాన్ని కూడా పావనం చేస్తున్నాయి. అదే గంగ దక్షిణాపథంలో గోదావరి రూపంలో తెలుగువారిని అనుగ్రహిస్తున్నది ఇక్కడ. అదేవిధంగా సరస్వతి కూడా దక్షిణాపథానికి వచ్చి ప్రవేశించి ప్రవహిస్తోంది. అంతేకాదు గంగ సంపూర్ణమైన రూపంతో ఉత్తరాపథంలో ప్రవహిస్తూ దక్షిణాపథంలో అఖండ గౌతమిగా ప్రవహిస్తున్నప్పటికీ కూడా దక్షిణాపథంలో అనేక తీర్థాలలో క్లుప్త రూపంగా, గుప్త రూపంగా ఉంది అని చెప్పారు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈరోజు ఆషాఢ శుద్ధ తదియ. ఈ యొక్క తదియ తిథి శుక్రునికి చాలా ప్రీతికరమైనటువంటిది కాబట్టి దారిద్ర్య రుణబాధలతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే తమ యొక్క గృహాన్ని చక్కగా అలంకరించుకొని సాయంత్రం పూట లక్ష్మీదేవిని శ్రీ సూక్త విధానంతో గనక ఈరోజు పూజించినట్లయితే, కనకధార స్తోత్రాన్ని 11 సార్లు పఠించినట్లయితే ఈతి బాధలన్నీ కూడాను తొలగిపోతాయి అంటోంది శాస్త్రం. అందుకనే లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా సాధించడానికి ఈ విధి విధానం పాటించడం మంచిది. రుణగ్రస్త విమోచనం కూడాను జరిగి తీరుతుంది ఈ విధి విధానాన్ని గనక ఆచరించినట్లయితే. అంతేకాకుండా సాయం సంధ్యా సమయంలో శివాలయ దర్శనం చేసి అక్కడ గనక చండీ ప్రదక్షిణం అనేటువంటిది గనక ఒక్కసారి చేసినప్పటికీ కూడా అభయంకరుడైనటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవితో కూడి దివ్యమంగళ తత్వాన్ని మనకు ప్రసాదిస్తాడు. అంటే అద్వితీయమైనటువంటి అభీష్టాలన్నింటినీ కూడాను నెరవేరుస్తారు పార్వతీ పరమేశ్వరులు అని శాస్త్రం. సాయం సంధ్యా సమయంలో శివాలయాన్ని దర్శించి ఒక్కసారి అయినా సరే చండీ ప్రదక్షిణం సోమవారం నాడు ఎవరైతే చేస్తారో వారి జీవితం సుసంపన్నమై వెలుగొందుతుంది సుమా అంటోంది శాస్త్రం. ఇంతటి గొప్ప విశేషకరం ఈ యొక్క ఆషాఢ సోమవారం కాబట్టి సోమవారం నాడు పరమేశ్వరుణ్ణి రుద్రాక్షలతో అభిషేకం చేయడం చాలా మంచిది. నీటిలో రుద్రాక్షలు వేసి ఆ రుద్రాక్ష నీటితో నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ
కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ అంటూ అభిషేకార్చన చేయటం సర్వవిధ శ్రేయోదాయకం. దానికి తోడుగా సంధ్యా సమయంలో లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి. దీపాలు వెలిగించేటప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే అనే శ్లోకాన్ని చదివి నమస్కారం చేసి ఇలా ఎవరైతే చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం అనేటువంటిది కలిగి తీరుతుంది అన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం. కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, సోమవారం. సూర్యోదయం 5:51 సూర్యాస్తమయం 6:51. తిథి తదియ పూర్తిగా ఉంది. నక్షత్రం పుష్యమి ఉదయం 6:02 వరకు ఉంది. వర్జం రాత్రి 7:49 నుంచి 9:33 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుంచి 1:39 వరకు. మరల మధ్యాహ్నం 3:23 నుంచి 4:15 వరకు. అమృత ఘడియలు లేవు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం త్రిద్యుస్పృక్ అంటే ఒకే రోజు 3 తిథుల యొక్క స్పర్శ ఉంటే దాన్ని అవమ అంటారు. ఒకే తిథి 3 రోజుల స్పర్శ కలిగినదైతే దాన్ని త్రిద్యుస్పృక్ అంటారు. ఈరోజు ఏం జరిగింది అంటే నిన్నటి రోజు రాత్రి తెల్లవారుజామున 4:59 వరకు విధి ఉంది. తర్వాత తదియ ప్రారంభమైపోయింది. కాబట్టి నిన్నటితో తదియకు సంబంధం ఉంది. ఈ సోమవారం మొత్తము తదియ ఉంది. మంగళవారం ఉదయం కూడా 6:09 వరకు ఈ తదియ ఉంది. ఈ సమయంలో చేసేటువంటి నదీ స్నానం కానీ, దానం కానీ, జపం కానీ విశేషమైన సత్ఫలితాలను ఇస్తాయి. కాబట్టి మనం ఏదైతే నదీ స్నానం చేయడం మంచిది. లేకపోతే ఇంట్లోనే గంగే చయముని చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని వాటిని స్మరించి చక్కగా ఆ నీళ్లతో స్నానం చేసినట్లయితే ఆ నదీ స్నానాలు చేసినటువంటి సత్ఫలితం సిద్ధిస్తుంది. అలాగే దానం స్వయంగా చేయడానికి అవకాశం ఉంటే చేయాలి. అలా అవకాశం లేనివారు కూడా జనని గనక వృష్టిం దక్షిణాంతేర్పయామి అనే మంత్రాన్ని రోజంతా జపం చేసుకుంటే విశేషమైన సత్ఫలితాన్ని పొందుతారు. ఆర్థిక చుట్టూ ఉండే వ్యక్తులతో అనుకూలత, అలాగనే ఆరోగ్య సమస్యలన్నిటినీ కూడా జయించి అభివృద్ధిని, ఆనందాన్ని సాధిస్తారు. ఇలాంటి త్రిద్యుస్పృక్ దివసం రోజున సూర్యోదయం నుంచి మరునాడు సూర్యోదయం వరకు కనుక జపం చేసుకోగలిగితే ఆ మంత్రాన్ని సిద్ధింపజేసుకొని చాలా త్వరితంగా సత్ఫలితాలను ఆర్జించేటువంటి శక్తి ఏర్పడుతుంది. సోమవారం కాబట్టి లలితాదేవిని, శంకరుణ్ణి, చంద్రుణ్ణి పూజించుకోవడం ద్వారా గ్రహదోషాలు తొలగడంతో పాటుగా మనస్సుకు ప్రశాంతి ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. జీవితంలో ఒదిగి ఉండగలిగిన వారే త్వరగా ఎదుగుతారు.
పరిస్థితులు ఎంతగా అణచివేసినా అంతిమ విజయం వారిదే. ఆ తల్లికి ఏదో సేవ చెయ్యాలనేటటువంటి ఆతృతతో ముందు రోజు రాత్రి తలుపులు తీసుకొచ్చి ద్వారబంధం బిగించడానికి కొలతలు చూసి అంతా బాగుందని చిత్రియ పట్టి తయారు చేయబడినటువంటి టేకుతో చేయబడినటువంటి ద్వారబంధాన్ని సిద్ధం చేసుకుని మరునాడు బిగిద్దామని వడ్రంగులు తీసుకెళ్లి స్థలవృక్షం దగ్గర పెట్టారు. తెల్లవారేసరికి ఆ ద్వారబంధానికి తలుపులకి చిగుర్లు కొమ్మలు వచ్చాయి. ఆశ్చర్యపోయి ఇది అమ్మవారికి అంగీకారయోగ్యం కాదు, తలుపులు ఉండడం ఆ తల్లి అంగీకరించదు అని అక్కడ విడిచిపెట్టారు. 2 రోజులు అయ్యేసరికి ఆ తలుపుల్ని ఆ స్థలవృక్షం అంటే అమ్మవారి యొక్క స్వరూపం తనలోకి లాగేసుకుంది. ఎన్ని మాటలో ఆ తల్లి తన యొక్క వైభవాన్ని తనంత తానుగా ప్రకటనం చేసింది. ఇప్పటికీ ఆ స్థలవృక్షం యొక్క కాండం లోపలికి ఆ తలుపులు వెళ్ళిపోయి ఉన్నాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఆ స్థలవృక్షంలో ఎన్ని దేవతాస్వరూపాలు కనపడతాయో. ఇప్పటికీ మణిద్వీపంలో శ్రీచక్రంలో అమ్మవారిని సేవించేటటువంటి అనేకానేకమైనటువంటి దేవతాస్వరూపాలు ఎలా ఉంటాయో అలా ఆ స్థలవృక్షంలో ఎన్నో దేవతామూర్తులు తమంత తాముగా ప్రకటనమై ఉంటాయి. ఒకప్పుడు తలుపులు లేని దేవాలయం కదా అని ఒక వ్యక్తి సాహసం చేసి భక్తుల్లో వచ్చి దేవాలయంలో పడుకుని అందరూ నిద్రపోయిన తరువాత అమ్మవారి మెడలో ఉన్నటువంటి మిరియాల మాల తస్కరించే ప్రయత్నం చేశాడు. అమ్మవారి మెడలో ఉన్న మాల మీద చెయ్యి వేసేటప్పటికి పెద్ద మెరుపు మెరిసి అతని యొక్క దృష్టి పోయి దేవాలయంలో పడిపోయి ఉండిపోయాడు. మరునాడు ఊళ్ళో ఉన్న వాళ్ళు వచ్చి చూసి ఏం జరిగింది అని అడిగితే, నేను దోషభూయిష్టమైనటువంటి ఆలోచనతో అమ్మవారి మెడలో ఉన్నటువంటి మిరియాల మాల తస్కరించే ప్రయత్నం చేశాను, నా కళ్ళు పోయాయి, తీసుకెళ్లి అమ్మవారి పాదముల మీద నన్ను ఉంచండి అంటే అతన్ని అమ్మవారి పాదముల దగ్గరగా తీసుకెడితే ఆ తల్లి పాదములు పట్టుకుని ప్రార్థన చేసినంత మాత్రం చేత మళ్ళీ అతనికి దృష్టిని పునరుద్ధరించింది. సువాసిన్యర్చన ప్రీత. ఆ తల్లి కన్నా పెద్ద ముత్తైదు ఎక్కడుంటుంది? అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడిబుచ్చినయమ్మ తన్నులు నమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండిడియమ్మ అంటారు పోతన గారు. ఆ తల్లి ఒక వృద్ధ స్త్రీ రూపంలో బయటికి వచ్చి, అన్న తలపోటుగా ఉంది, కాస్త కషాయం తాగుతాను, కాసిని మిరియాలు ఇమ్మంది. ఆ మిరియాల ఏమైనా నా బస్తాలలో ఉన్నవి జొన్నలు అన్నారు. పోనీలే జొన్నలైతే నాకెందుకన తల్లి వెళ్ళిపోయింది. అమ్మకానికి పెడితే బస్తాలలో ఉన్నటువంటివి మిరియాలు కవు జొన్నలైపోయి. అప్పుడు దోషం తెలుసుకున్నటువంటి వర్తకులు మళ్ళీ వెనక్కి వచ్చి అమ్మవారి పాద సమాశ్రయణం చేసి ఆ తల్లిని ప్రార్థన చేస్తే మళ్ళీ బస్తాలలో ఉన్నటువంటి జొన్నల్ని మిరియాలుగా మారిస్తే ఆ వర్తకులు కృతజ్ఞతా సూచకంగా అమ్మ చేసినటువంటి ఉపకారాన్ని స్మరించి ఇక్కడ జగదంబయే ఈ రూపంలో ఉంది అని మిరియాలతో బంగారం కలిపి హారం చేయించి అమ్మవారి మెడలో సమర్పణం చేశారు. ఆనాటి నుండి ఈనాటికి ఏనాటికి కూడా పిలిస్తే పలికేటటువంటి దైవమై ఎన్ని లక్షల మందిని ఎన్ని రకాలుగా అనుగ్రహించిందో. పసుపు కుంకాల కోసం వెంపర్లాడుతున్నటువంటి అనేక మంది స్త్రీలకి పసుపు కుంకాలు ఇచ్చింది. పెళ్లి కావలసినటువంటి పిల్లలకి పెళ్లిళ్ళు చేయించింది. ఉపద్రవాల్లో ఉన్నటువంటి వారిని అమ్మవారి పాదములు పట్టుకున్నంత మాత్రం చేత వాటి నుంచి వినిర్ముక్తం చేసి పైకెత్తింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మహారాజా, కొంతమంది పరిగెత్తిపోయారు ఇళ్లకు. వాళ్ళు అక్కడెక్కడో దాక్కున్నారు.
వాళ్ళంతా ఈ భూమిలోనే ఉన్నారు అని చెప్పాలేమో. అప్పుడు ధర్మరాజు ఇలా చెప్పాడు, రాజా, పూర్వం నీ ఆజ్ఞ మేరకు నేను అరణ్యంలో తీర్థయాత్రలు చేస్తున్నాను. ఆ సమయంలో నేను ఈ జ్ఞానాన్ని పొందాను. అప్పుడు దేవర్షి అయినటువంటి లోమశ మహర్షిని దర్శించాను. ఆయన ద్వారా అనుస్మృతి అనే విద్యను పొందాను. పూర్వంలోనే జ్ఞానయోగం ద్వారా దివ్యదృష్టిని కూడా పొందాను అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు, నాయన, ఆ మృతులలో అనాథులు సనాథులు కూడా ఉన్నారు కదా, వారి శరీరాలకు విధిపూర్వకంగా దహన సంస్కారాలు చేస్తావా? అగ్ని సంస్కారం చేసే కర్తలు లేని వారికి, ఆహితాగ్నుడు కాని వారికి కూడా దహన సంస్కారాలు జరగాలి కదా. ఇలా చాలామందికి సంస్కారం చేయవలసి ఉంటుంది కదా. కనుక మనం ఎవరికి సంస్కారం చేయాలో చెప్పు. కొందరిని గరుడ పక్షులు, కొందరిని గద్దలంటూ అటు ఇటు లాగుతున్నాయి. వారికి కర్మ ద్వారా ఉత్తమ లోకాలు లభిస్తాయి అన్నాడు. వెంటనే ధర్మరాజు ధృతరాష్ట్రుడి ఆజ్ఞను పాటించాడు. సుధర్ముణ్ణి, ధౌమ్యుణ్ణి, సంజయుణ్ణి, విదురుడిని, యుయుచ్చుడిని, ఇంద్రసేనుడు మొదలైన సేవకులను, సారథులందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు, ఓ మహాత్ములారా, చనిపోయిన వారందరికీ ప్రేత కార్యాలను యథావిధిగా జరిపించండి. అనాథ శవంలాగా ఏ శరీరమూ నశించకూడదు అని ఆదేశించాడు. ఆ మాటను పాటించి విదురుడు, సంజయుడు, సుధర్ముడు, ధౌమ్యుడు, ఇంద్రసేనుడు మొదలైన సేవకులు గంధపు చెక్కలను, అగరు కట్టె, బ్రాని పసుపు కట్టెలను, నేతిని, నూనెను, గంధాలను, విలువైన పట్టుబట్టలను ఏర్పాటు చేశారు. కట్టెలను ప్రోగు చేశారు. అక్కడ విరిగిపోయిన రథాలను, వివిధ ఆయుధాలను పోగు చేశారు. చితులను ఏర్పాటు చేసి ప్రాధాన్యతాన్ని బట్టి రాజులను శాస్త్రోక్తంగా దహనం చేశారు. దుర్యోధనుడు, అతడి సోదరులు శల్యుడు, శలుడు, భూరిశ్రవుడు, జయత్రతుడు, అభిమన్యుడు, దుశ్శాసనుడి కొడుకు లక్ష్మణులను దహనం చేశారు. దుష్టకేతువులను, బృహాంతుడిని, సోమదత్తుడిని, 100కు పైగా ఉన్నటువంటి సృంజయులను, క్షేమధన్వ రాజును, విరాట ద్రుపదులను దహించారు. శిఖండిని, దృష్టద్యుమ్నుణ్ణి, యుధామన్యుణ్ణి, ఉత్తమౌజుణ్ణి, బృహద్బలుణ్ణి, ఓపాండవులను, శకుణ్ణి, అచలుణ్ణి, వృషకుణ్ణి అగ్ని సంస్కారం చేశారు. భగదత్తుణ్ణి, కర్ణుణ్ణి కుమారులను, కేకేయ రాజకుమారును, త్రిగర్తనును, ఘటోద్గజుణ్ణి, బకుడి సోదరుడైనటువంటి అలంబుషుడిని, జలసంధుణ్ణి, ఇంకా ఎన్నో వేల సంఖ్యలో ఉన్నటువంటి ఇతర రాజులను కూడా నేతిదారులతో ప్రజ్వలిస్తున్నటువంటి మంటలతో దహించారు. కొంతమంది మహాత్ములకు పితృమేధాన్ని కూడా జరిపించారు. కొందరు సామగానాలు చేశారు. ఆ సమయంలో ఇతరులు వారిపై శోకించారు కూడా. ఆ రాత్రి సామమంత్రాలు, రుక్కులు ఘోషంతో, స్త్రీల రోదన ధ్వనులతో సకల ప్రాణులకు ఎంతో ఇబ్బంది కలిగించింది కూడా. అప్పుడు పెద్ద పొగ లేకుండా ప్రజ్వలిస్తున్న ఆ అగ్నుల ఆకాశంలో చిన్న చిన్న మేఘాలు ఆవరించిన గ్రహాల్లాగా కనిపించాయి. ఆ తర్వాత అనేక దేశాల నుండి వచ్చి అనాథులుగా ఇక్కడ పడి ఉన్న వారి శవాలనన్నిటినీ ప్రోగు చేశారు. అవి వేల రాసులుగా ఏర్పడ్డాయి. వాటన్నిటికీ నేతిలో తడిపిన కట్టెలతో చితులను ఏర్పాటు చేశారు. రాజాజ్ఞతో విదురుడు వారందరికీ అగ్ని సంస్కారం చేశాడు. ఇలా ధర్మరాజు అందరికీ అంత్యక్రియలు జరిపించి ధృతరాష్ట్రుణ్ణి ముందుంచుకొని గంగానది వైపుకు వెళ్ళాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 27వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి ఇలా చెప్పాడు, ధర్మరాజ మొదలైన వారు గంగను చేరారు. అక్కడ గంగ ఎన్నో తీర్థాలతో కూడి ఉంది, నిర్మలంగా ఉంది, మహావనాలతో ప్రకాశిస్తూ ఉంది. అందరూ పుణ్యనది అయినటువంటి గంగను చూసి ఆభరణాలు, ఉత్తరీయాలు, తలపాగాలు తీసి పక్కన పెట్టారు. పితరులు, సోదరులు, మానవులు, బంధువులు, మనుమలు, పుత్రులు, మనవళ్ళు, పెద్దలకు తర్పణాలు ఇచ్చారు వాళ్ళంతా కూడా. తర్వాత కురుకాంతలందరూ తీవ్ర దుఃఖంతో రోధిస్తూ తమ తమ భర్తలకు జలాలను అర్పించారు. మరోపక్క ధర్మవేత్తలు మిత్రులకు కూడా జలక్రియలు చేశారు. గంగా విశాలమైంది, మహాసముద్రంలాగా ఉంది. గంగ అందరికీ అవకాశం ఇచ్చింది. వీరపత్నుల వీరులకు ఉదకాలిచ్చారు. అక్కడ ఎవరిలోనూ ఆనందోత్సాహం లేవు. అయినా వీరపత్నులతో గంగా తీరం వ్యాపించి ఎంతో శోభించింది. కుంతీదేవి శోకంతో కృషించిపోయి ఉంది.
ఆమె ఎంతో బాధపడుతూ నెమ్మదిగా కొడుకులతో ఇలా అంది, ఓ పాండవులారా, కర్ణుడు సాటిలేని మేటి వెలుకాడు. అతడు రథయూథ పతులకే యూథపతి. ఆ కర్ణుడు అర్జునుడి చేతిలో ఓడిపోయాడు. అతడు సూతపుత్రుడు, రాధేయుడు అని మీరు భావిస్తున్నారు. ఆ కర్ణుడు 2 సేనల మధ్యలోనూ సూర్యుడిలాగా ప్రకాశించాడు. గతంలో అనుచరులతో సహా మీతో పోరాడాడు. దుర్యోధనుడి సేనను అంతటినీ తన వెంట నడుపుతూ శోభించాడు. పరాక్రమంతో అతడితో సమానుడైన రాజు ఈ భూమిలో లేడు. లోకంలో అతడెప్పుడూ ప్రాణుల కన్నా కీర్తినే కోరుకున్నాడు. నిజానికి కర్ణుడు యుద్ధంలో పారిపోడు. కురుద్వముదకం తస్య కురుద్వముదకం తస్య భ్రాతురక్లిష్టకర్మణక భ్రాతురక్లిష్టకర్మణక సఖివః పూర్వజో భ్రాత సఖివః పూర్వజో భ్రాత భాస్కరాన్మయ్య జాయత భాస్కరాన్మయ్య జాయత కుండలీ కవచీ శూరక కుండలీ కవచీ శూరక దివాకర సమప్రభగ దివాకర సమప్రభగ. సులభంగా పనులు చేస్తాడు. ఆ కర్ణుడు మీకు పెద్ద అన్న. మీ సోదరుడికి ఉదకాన్ని ఇవ్వండి. మీకన్నా ముందుగా అతడు నాకు సూర్యుడి వల్ల పుట్టాడు. మీ అన్న కవచకుండలాలు కలవాడు, సూర్యుడితో సమానమైన కాంతి కలవాడుంది. ఆ మాటను విని పాండవులందరూ ఎంతో దుఃఖంతో కృశించిపోయారు, విలపించారు. కర్ణుడి గురించి శోకిస్తూ ఎంతో నలిగిపోయారు. తర్వాత ధర్మరాజు పాములాగా దీర్ఘంగా నిట్టూర్చాడు. ఎంతో బాధపడుతూ ఇలా అన్నాడు, అమ్మా, కర్ణుడు మహారథులనే ముంచివేయగల జలాశయం వంటివాడు. ఆ జలాశయంలో బాణాలే అలలు. అతడి ధ్వజం సుడి వంటిది. అతడి భుజాలు పెద్ద మొసళ్లలాగా ఉన్నాయి. అతడి కరతాల ధ్వనులే గర్జనలై ఉన్నాయి. అతడి బాణాల తాకిడికి అర్జునుడు తప్ప ఇంకెవడూ సహించలేడు. అతడి బాణాలను ఇంకెవడూ ఎదిరించలేడు. అటువంటి కర్ణుడు సూర్యుడి పుత్రుడు. నీకు ఆ కర్ణుడు గతంలోనే ఎలా కొడుకు అయ్యాడు తల్లి? అతడి యొక్క ప్రతాపంతోనే మేమంతా ఎంతో తప్పించిపోయాం కదా అమ్మా. ఇంతవరకు ఈ విషయాన్ని ఎలా దాచావమ్మా? మేము అర్జునుడి బాహుబలాన్ని ఆశ్రయించినట్లుగా ధృతరాష్ట్ర కుమారుల కర్ణుడి బాహుబలాన్ని ఆశ్రయించారు. అమ్మా, కర్ణుడు బలశాలులో శ్రేష్ఠుడు. అతడు తప్ప మరే రథికుడు కూడా రాజుల సేనలో నిరోధించలేడు. అంతటి బలశాలి ఈ లోకంలో లేనేలేడు. ఆ కర్ణుడు మాకు అన్న కావటం నిజమేనా? ఎంత అద్భుతమైన వీరుణ్ణి నువ్వు గతంలో ఎలా కన్నావు? అమ్మా, ఈ రహస్యాన్ని దాచిపెట్టి మమ్మల్ని నువ్వు నిజంగా చంపేశావు. కర్ణుడి మరణంతోనూ బంధువుల మరణంతోనూ మేమెంతో బాధపడుతున్నాం. అమ్మా, ఈ దుఃఖం అభిమన్యుడు, ద్రౌపదీ పుత్రులు, పాంచాలుల వినాశనం కన్నా, కౌరవుల పతనం కన్నా 100 రెట్లుగా నన్ను పీడిస్తుంది తల్లి. తీవ్రంగా బాధిస్తుంది. నేను కర్ణుడి గురించే దుఃఖిస్తున్నాను. నన్నెవరో అగ్నిలో పడేసినట్లుగా కాలిపోతున్నాను. నాకు ఈ విషయం ముందే తెలిసి ఉంటే స్వర్గంలో ఉన్న ఆ అలభ్యమైన వస్తువు ఏదైనా సరే మాకు లభ్యమై ఉండేది. నచేదం వైశసం ఘోరం కౌరవాంతకరం భవేత్ కౌరవాంతకరం భవేత్. కురువంశాన్ని అంతం చేసిన ఈ ఘోర సంగ్రామం అసలు జరిగి ఉండేదే కాదు అని ధర్మరాజు అనేక విధాలుగా రోధించాడు. కర్ణుడికి తర్పణాలు ఇచ్చాడు. అప్పుడు అక్కడికి జలాన్ని ఇవ్వటానికై వచ్చిన స్త్రీలందరూ ఆ మాటలు విని పెద్దగా రోధించారు. తర్వాత ధర్మరాజు అన్నగారి మీద ప్రేమతో కర్ణుడి భార్యలను పరివారంతో సహా అక్కడికి రప్పించాడు. తర్వాత ధర్మరాజు వారితో కలిసి ప్రేత కర్మను చేశాడు. అతో మనసి యత్ గుహ్యం అతో మనసి యత్ గుహ్యం స్త్రీణాం తన్న భవిష్యతి. పాపినైన నేను ఈ విషయం తెలియక గొప్పవాడైన నా అన్నను చంపాను. అమ్మా,
ఇదంతా నువ్వు రహస్యాన్ని దాచి ఉంచటం వల్ల జరిగింది. కనుక ఇక నుంచి స్త్రీల మనస్సులలో రహస్యం ఏదైనా సరే దాగదు, నిలవదు అని శపించాడు. ధర్మరాజు ఇంద్రియాలు కలత చెందాయి. ఎంతో బాధపడుతూ గంగలో నుండి బయటికి వచ్చాడు. సోదరులతో కలిసి ఒడ్డుపై నిలబడ్డాడు. అన్నాడు వైశంపాయన మహర్షి, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇంతటితో స్త్రీ పర్వము సమాప్తం. స్త్రీ పర్వ ఉపదేశం. చితి, చింత ఈ రెండు బాగా తప్పింపజేస్తూ కాల్చివేసే పదాలు. వీటిలో మొదటిదైన చితి నిర్జీవంగా ఉన్నప్పుడు కాల్చివేస్తుంది, దీనివల్ల బాధ లేదు. కానీ రెండవదైన చింత అతి ప్రమాదకరమైంది. ఇది బ్రతికి ఉండగానే కాల్చేస్తుంది. కనుక మహర్షులు, పండితులు కూడా ఈ చింత గురించే ఎక్కువగా చెప్పారు. చింత లేకుండా జీవిస్తే జీవితం సుఖమయంగా ఉంటుందని బోధించారు. ఇప్పుడు చితి చింతల గురించి ఎందుకు అంటే వాటి గురించే ఈ పర్వంలో చెప్పబడింది. కనుకనే దీనిలో ప్రధానమైనది చింత. కనుక దాని గురించి వ్యాస భగవానుడు చెప్పాడు. చింతను తొలగించుకోండి, లేకపోతే ధృతరాష్ట్రుడిలాగా జీవితాంతం చింతించవలసి వస్తుంది అని బోధించాడు. అవును, నిజమే. ధృతరాష్ట్రుడు జీవితాంతం చింతలో బాధపడ్డాడు. ఇది ధృతరాష్ట్రుడికి మమకారం వల్ల వచ్చింది, విపరీతమైన పుత్రప్రేమ వల్ల వచ్చింది. బాగుంది. ఇప్పుడు ధృతరాష్ట్రుడి గురించి ఎందుకులేండి, మధ్యలో ఈయన ఎందుకు వచ్చాడు అంటే ఈ స్త్రీ పర్వంలో గాంధారి, ధృతరాష్ట్రులే ప్రధాన పాత్రలు కదా, రాకపోతే ఎట్లండి? కనుక కొద్దిగా ఆయన గురించి, ఆయన అంతరంగం గురించి తెలుసుకుందాం. ఈ పాత్ర దృష్టిలో పెట్టుకొని అసూయ ద్వేషాలతో ఏర్పడ్డ చింతను తొలగించుకుందాం. ఆ తర్వాత గాంధారి మాత వ్యక్తిత్వం గురించి, ఆమె యొక్క అంతరంగం గురించి కూడా తెలుసుకుందాం. సహజంగా ప్రతి తల్లిదండ్రులకి పుత్రులపై మమకారం ఉంటుంది, అందులో తప్పు లేదు. కాకపోతే అది మితిమీరకూడదు కదా, హద్దులలో ఉండాలి. తండ్రి పిల్లలను అధర్మ మార్గంలో నడిపించేంత అభిమానాన్ని చూపకూడదు, అది దురభిమానం అవుతుంది. అలాగే పెంచటంలో గుడ్డి ప్రేమ పనికిరాదు. పిల్లలను అధికార మదంతోనూ ధనమదంతోనూ పెంచరాదు. వారికి కష్టసుఖాలు తెలియాలి, తెలిసేటట్లుగా నేర్పాలి. మంచి చెడులు తెలిస్తేనే జీవితంలోని వెలుగు నీడలలో సుఖదుఖాలతో తగిన విధంగా వారు ప్రవర్తిస్తారు. అప్పుడే వారు మంచి పౌరులుగా అవుతారు, సమాజానికి ఉపయోగపడతారు. ఇది పిల్లల పెంపకంతో తల్లిదండ్రుల ప్రముఖమైన బాధ్యత. దీనివల్ల తల్లిదండ్రులు విస్మరిస్తే సమాజం కట్టాలపాలవుతుంది కదా. మరి తండ్రి పుత్రుణ్ణి చూసుకొని ఎప్పుడు మురిసిపోవాలి, పుత్రోత్సాహంతో ఎప్పుడు పొంగిపోవాలి అంటే పుత్రుడు పెరగాలి, పెద్దవాడు కావాలి, గుణవంతుడు కావాలి, పేరు ప్రఖ్యాతలు గడించాలి. అప్పుడే తండ్రి పుత్రోత్సాహంతో పొంగిపోవాలి, అప్పుడే పుత్రుడి విషయంలో సంతోషించాలి. అంతవరకు పుత్రుణ్ణి మంచి మార్గంలో పెట్టడానికి, మంచి గుణాలు నేర్పించడానికి శ్రమిస్తూనే ఉండాలి. మరి ఇలాంటి కృషి ధృతరాష్ట్రుడిలో ఉందా, కనిపిస్తుందా అంటే లేదు. తన పుత్రులు స్వార్థపరులుగా అవుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నాడు. అక్రమార్జన చేస్తుంటే ఆనందిస్తూ ఉన్నాడు. అధర్మ మార్గంలో నడుస్తుంటే పట్టించుకోకూడా లేదు. పోనీ ఆయన తనకు తండ్రి అయినటువంటి వ్యాస భగవానుడి మాట అయినా విన్నాడా అంటే లేదు. బుద్ధిమంతుడు తమ్ముడు అయినటువంటి విదురుడు మాట విన్నాడా అంటే అది కూడా లేదు. ఎందరో మహర్షులు వచ్చి బోధలు చేశారు, వారి మాటలైనా పట్టించుకున్నాడా? ఆ బోధల్లో ఒకటైనా రెండైనా ఆచరించాడా అంటే అది లేదు. చూసారా, ధృతరాష్ట్రుడు ఇంతటి మూర్ఖుడు. మామూలు గుడ్డివాడితో లోకానికి చేడు కలగదు. ఎందుకంటే అతడు తన జీవితాన్ని ఎలాగోలా గడిపేస్తాడు. అతడు మంచిగానే ఉంటాడు, ఎవరికీ హాని చెయ్యడు. కానీ వివేకం లేని గుడ్డి వాళ్లతోనే
లోకానికి చేటు. ధృతరాష్ట్రుడు అటువంటి వాడు. ఎప్పుడో 5000 సంవత్సరాల క్రిందం పుట్టిన ధృతరాష్ట్రుడి పాత్ర ద్వారా వ్యాస భగవానుడు లోకానికి ఎంతటి మంచి బోధ చేస్తున్నాడో గ్రహించండి. ధృతరాష్ట్రుడికి బయట చూపే కాదు, ఆయనకు లోపల చూపు కూడా లేదు. ఆయనకి అంటే బాహ్య నేత్రంతో పాటు వివేక నేత్రం కూడా లేదు ఆయనకి. అందుకే వ్యాస భగవానుడు తన పుత్రుడికి తగిన పేరే పెట్టాడు. ధృతరాష్ట్రుడు అంటే రాష్ట్రాన్ని ధరించినవాడు అని అర్థం. రాష్ట్రం అంటే రాజ్యం. అంటే ఎవరి రాజ్యాన్ని పట్టుకున్నాడు? తనది కాని ఇతరుల రాజ్యాన్ని పట్టుకున్నాడు. దానికి సంబంధించిన యజమాని వచ్చి అడిగినా ఇచ్చేందుకు మనసొప్పక లేనిపోని సాకులు చెబుతూ మభ్యపెట్టి ప్రయత్నం చేశాడు. మభ్యపెట్టేటువంటిది అని ధృతరాష్ట్ర పదానికి అర్థం. అటువంటి వాడికి మితిమీరిన పుత్ర మమకారం ఉంది. దీంతో పీడించబడేవారు పుత్రులను అదుపులో పెట్టలేరు కదా, దండించలేరు, పుత్రులను విడవలేరు, వారికి దూరంగా కూడా ఉండలేరు. వీలైనంత వరకు ఉపేక్ష భావం వహిస్తారు. ధృతరాష్ట్రుడు కూడా తన పుత్రుల విషయంలో ఇలాగే ప్రవర్తించాడు. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకే రకంగానూ అనుకూలంగానూ ఉండవు కదా. అందుచేత పరిస్థితులు మారాయి. ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. చెడు ఎదురైంది. అప్పుడు ధృతరాష్ట్రుడు ఏం చేయలేకపోయాడు. లోపల కుమిలిపోయాడు. చివరికి పుత్రనాశనానికి, ఆత్మనాశనానికి, సంఘనాశనానికి కారణమయ్యాడు. ఇలా అన్ని విధాలుగాను అప్రయోజకుడు అయ్యాడు, అపకీర్తి పాలయ్యాడు. ఒక మంచి తండ్రిగా విజయాన్ని సాధించలేకపోయాడు. విచిత్ర వీరుడి యొక్క పెద్ద కుమారుడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడి పెద్ద తమ్ముడు పాండురాజు, చిన్న తమ్ముడు విదురుడు. ధృతరాష్ట్రుడికి గల గుడ్డితనం కారణంగా కురు రాజ్యానికి పాండురాజే రాజు అయ్యాడు. అక్కడి నుంచి ధృతరాష్ట్రుడికి కడుపు మంట ప్రారంభమైపోయింది చూడండి, అప్పటి నుంచే. అయితే పాండురాజు ధర్మాత్ముడు. తానెప్పుడు కూడా రాజు కావాలని అనుకోలేదు. పాపం అన్నగారినే రాజ్యానికి ప్రతినిధి చేశాడు, రాజుగా భావించాడు. అన్నీ ధృతరాష్ట్రుడికి చెప్పివేశాడు, అప్పచెప్పాడు. మరి అలా అయితే అన్నదమ్ముడి పైన విశ్వాసం చూపించాలి కదా, అసూయ ద్వేషాలు పెట్టుకోకూడదు కదా. కానీ ధృతరాష్ట్రుడు పాండురాజు మీద ప్రేమ చూపించలేదు, అసూయ ద్వేషాలు పెంచుకున్నాడు. పదవీ దాహం యొక్క రుచి తెలిసింది కనుక పదవిని సుస్థిరం చేసుకోవాలని అనుకున్నాడు. ఇంతలో పాండురాజుకు కాలం కలిసి రాలేదు. నువ్వు భార్యను తాకితే మరణిస్తావు అనే శాపం పాండురాజుకు తగిలింది. దాంతో ధృతరాష్ట్రుడికి గల కల నెరవేరిపోయింది. ఇక రాజ్యం నాదే అనుకున్నాడు. పాండురాజుకు పిల్లలు పుట్టరు అనుకున్నాడు. దాంతో ధృతరాష్ట్రుడు పొంగిపోయాడు. అయితే అదృష్టం కొద్దీ దేవతా వరం వల్ల పాండురాజుకు 5 పుత్రులు పుట్టారు. వారితో అందరికంటే ముందుగా ధర్మరాజు పుట్టాడు. తర్వాత దుర్యోధనుడు మొదలైన వారు పుట్టారు. మొదటిగా ధర్మరాజు పుట్టాడు అనే మాట విని ఒక్కసారిగా కుంగిపోయాడు. అసలే నాకు రాజ్యార్హత లేదు, ఇప్పుడు నా పుత్రుడికి కూడా రాజ్యం దక్కదు, ఇప్పుడేం చేయాలి అని చింతించాడు. సతమతమైపోయాడు. పాండురాజు తనకిచ్చిన రాజ్యం మళ్ళీ ధర్మరాజుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడెలా? రాజ్యాన్ని అతడికి దక్కకుండా చెయ్యాలి, తన పుత్రులకే రాజ్యం దక్కాలి అనే అసూయ ద్వేషాలతో బగ్గుమని మండిపోయాడు. పైగా రాజ్యంలోని ప్రజలు దుర్యోధనుడు మొదలైన తన సంతానాన్ని ఎవరూ మెచ్చుకోవటం లేదు. అందరూ పాండవుల్ని మెచ్చుకుంటున్నారు. హక్కు ప్రకారంగాను, పెద్దల కోరిక ప్రకారంగాను, ప్రజల కోరిక ప్రకారంగాను ధర్మరాజే యువరాజు అయ్యే పరిస్థితులు ఏర్పడిపోయాయి. ధృతరాష్ట్రుడు ఏమీ చేయలేకపోయాడు. ఒకవేళ పాండవులు అనర్హులైతే రాజ్యం నుంచి గెంటివేయచ్చు, కానీ వారు అనర్హులు కారు. అవిధేయులైతే త్రోసివేయవచ్చు, కానీ వారు అవిధేయులు కారు. విధేయులు, వినయం గలవారు, సర్వసమర్థులై ఉన్నారు. అందుచేత ధృతరాష్ట్రుడికి గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. ధర్మరాజును కురు రాజ్యానికి యువరాజును చేశాడు. కన్న కొడుకుకు రాజ్యాన్ని ఇవ్వకుండా
మరొకడికి రాజ్యాన్ని ఇస్తే ఆ తండ్రి మనస్సు ఎలా ఉంటుందో ఊహించండి. అంతగా ధృతరాష్ట్రుడు బాధపడ్డాడు. పైగా పెద్దలలో మంచిగా ఉండాలి, ప్రజల్లో మంచిగా ఉండాలి, చెడుగా మాత్రం కనిపించకూడదు. అర్హత గల ధర్మరాజు నుండి ఎలాగైనా అధికారాన్ని లాగేసుకోవాలి, పీఠమెక్కిన వాడిని కిందకు లాగేయాలి అని ఆలోచించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.